దశలో ఉన్న తాటాకు ఇంటికి వెళ్లిన ఆయన అధికారంలోకి వచ్చాక ఇల్లు నిర్మాణానికి హౌసింగ్ రుణంతో పాటు ఆర్థికంగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు మంత్రి. ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇంటి నిర్మాణానికి అండగా నిలబడ్డారు. ఇల్లు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పేదల స్థలాలు పొలాలు లాక్కునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కూటమి పాలనలో ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామని చెప్పారు. ఇటువంటి స్థితిలో మొన్న 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ వీధిలో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ ఈ యొక్క గోగులు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు కూడా తాటాకిల్లు ఉన్నటువంటి పరిస్థితి. తాటాకిల్లు అంటే ఈవేళ తాటాకులు కొట్టేవాడు లేడు, తాటాకులు మడతొక్కేవాడు లేడు, తాటాకులు కుట్టేవారు కూడా లేనటువంటి పరిస్థితి నాకు తెలిసి. ఇటువంటి రోజుల్లో కూడా ఇట్లా తాటాకిట్లు ఎట్లా ఉంటూ ఉన్నారనేది ఒకటి. రెండు, ఆ తాటాకిళ్ళు కూడా వర్షానికి ఆగట్లేదని చెప్పి దాని మీద మళ్ళీ బరకాలు ఫ్లెక్స్లు వంటివి కప్పుకుని ఉన్నటువంటి స్థితిని చూడడం జరిగింది. అదేవిధంగా పెద్దింట్లు గారు అయితే మరి బ్యాక్ సైడు కట్టెల పొయ్యి పెట్టుకుని అక్కడ వంట చేసుకుంటూ కనిపించినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం చూసి ఏమ్మా ఇల్లు ఎందుకు కట్టుకోలేదు అని అంటే మరి వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మాకు ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అని అంటే ఆ రోజు 14-19లో 5 సంవత్సరాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు 2,50,000 ఇచ్చాం. ఆ రోజు పెట్టుకోవాల్సిందని అంటే మేము ఆ రోజు మీరు కొంత ఇచ్చినా మిగిలింది పెట్టుకుని కట్టుకునే స్తోమత లేదు అని ఆ రోజు ఆగిపోయాం అని వాళ్ళు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డికి మాజీ